లిక్కర్ స్కామ్లో ట్విస్ట్, కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ, తీహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు రేపే ట్రయల్ కోర్టులో హాజరు. ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర చేసేటువంటి నేపథ్యం, మరొకసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం ఉంది. మళ్ళీ ఎందుకోసం ఆయన విడుదల చేసిళ్ళు, మళ్ళా సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ, ఆయన మన ఫేక్ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఓ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఇలా జాతీయ పార్టీగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఉన్న నేపథ్యం, పంజాబ్లో కూడా మంచి మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఆయన జైల్లో పెట్టేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇలా మళ్ళీ ఫేక్ కేసు పెట్టి ఆయన జైలు వేసే ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం ఆ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఉందంటే ఇలా కేంద్రం ఏదనుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేటువంటి నేపథ్యం ఉందంటే ఎంత భయంకరంగా ఉంది. అందుకోసమే చాలా వరకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడన్నా కూడా నయవంచన గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర చేసినటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసమే మనం చూస్తున్నాం ఎంత బాధాకరమో.